స్మయచస్తాన్నోత్పన్నం మహదేవ సదా ప్రియం బిల్వవృక్షం ప్రయచ్చమి ఏకబిల్వం శివత్ఫలం. అంటే లక్ష్మీదేవి వక్షస్థలం నుండి పుట్టిన బిల్వవృక్షం మహాదేవుడికి ఎల్లప్పుడూ ప్రియమైనది. కాబట్టి లక్ష్మీదేవిని కూడా బిల్వ పత్రాలతో అర్చన చేయవచ్చు. శుక్రవారాలలో మరియు ముఖ్యంగా శ్రావణ మాసములో ఇది ఆరాధించిన వారికి సమృద్ధి, సంపద మరియు శ్రేయస్సును ఇస్తుంది. అయితే శ్రీ మహావిష్ణువు వక్షస్థల నివాసిని అయిన మహాలక్ష్మి మాత పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన బిల్వదళాలకు మధ్య సంబంధం ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు శివయ్య అంటే ఇష్టం ఉంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని ఇలా అడిగారు, స్వామి నారాయణ, మీ హృదయంలో ఎల్లప్పుడూ ఎవరు కొలువై ఉంటారు అని అడిగారు. శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో, దేవి, నా హృదయంలో ఎల్లప్పుడూ శ్రీ మహాదేవుడే కొలువై ఉంటారు అని చెప్పారు. అయితే ప్రభు, నాకు ఎటువంటి స్థానము లేదా అని అడగగా శ్రీ మహావిష్ణువు ఇలా బదులిచ్చారు, ఓ దేవి, నా హృదయంలో ఎల్లప్పుడూ ఉండేది మహాదేవుడే. నీవు ఆ మహాదేవుడి కోసం తపస్సు చేసి నా హృదయంలో స్థానం కావాలని వరాన్ని పొందు అని శ్రీ మహావిష్ణువు లక్ష్మీమాతకు చెప్పారు. లక్ష్మీమాత పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేశారు. ఎంత ఘోర తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాలేదు. ఆ క్షణం లక్ష్మీమాత, నా స్వామి హృదయంలో స్థానం పొందలేనప్పుడు నాకు ఈ జన్మ ఎందుకు అని తన హృదయాలను అగ్నిగాహుతి చేశారు. అది చూసిన మహాదేవుడు ప్రత్యక్షమై, తల్లి, ఇంతటి త్యాగం ఎందుకు చేసావు తల్లి? ఏ వరం కావాలో కోరుకో అని అడిగారు. లక్ష్మీమాత, నా స్వామి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క హృదయములో స్థానం కావాలి అని కోరుకున్నారు. నీవు ఆ స్థానాన్ని అనుగ్రహించు మహాదేవా అని అడగగా, సరే తల్లి, నువ్వు కోరుకున్న వరమును ఇస్తున్నాను. అదే విధముగా నీ యొక్క హృదయము అగ్నికి ఆహుతి చేసినందుకు గాను హృదయం ఇక నుంచి బిల్వ వృక్షముగా పిలువబడుతుంది. వాటి యొక్క బిల్వ దళాలను నాకు భక్తితో ఎవరైతే సమర్పిస్తారో వారు కోరుకున్నవన్నీ నేను అనుగ్రహిస్తాను. అంతేకాకుండా శ్రీమన్నారాయణుడు భూమి మీద ఎప్పుడెప్పుడైతే అవతరిస్తారో వారికి తోడుగా నీవు కూడా వారి పక్కనే ఉంటావు. వారి హృదయంలో స్థానం ఎల్లప్పుడూ నీకే దొక్కుతుంది అని పరమేశ్వరుడు లక్ష్మీదేవికి చెప్పారు. అదే విధంగా శ్రీమన్నారాయణుడు రామావతారంలో రాగా లక్ష్మీమాత సీతమ్మ తల్లిగా వచ్చారు. శ్రీమన్నారాయణుడు మళ్ళీ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా రాగా ఆ తల్లి రుక్మిణీదేవిగా వచ్చారు. బిల్వదళాన్ని శివయ్యకు సమర్పించి ఎందరో మహానుభావులు ఎన్నో గొప్ప వరాలను పొందారు. ఉపమన్యుడు పరమేశ్వరుడికి పాలాభిషేకం చేసి బిల్వ దళాలను సమర్పించి ఉపమన్యు మహర్షిగా ఎదిగారు. అదేవిధంగా మరో ఉపమన్యు చాలా దీనస్థితిలో ఉండి పరమశివుడి కోసం తపస్సు చేసి బిల్వదళాలను సమర్పించి పాల సముద్రాన్నే వరముగా పొందారు. అంతేకాకుండా మార్కండేయ మహర్షి పరమశివుడి కోసం 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తపస్సు చేసి బిల్వదళాలతో శివయ్యను అర్చించి యమధర్మరాజు గారికి కూడా భయపడకుండా పరమేశ్వరునికి పూజ చేసి తన ప్రాణములను దక్కించుకున్నారు. శివయ్య అనుగ్రహంతో సప్త చిరంజీవులలో ఒకరుగా నిలిచారు. మనం కూడా భక్తితో పరమేశ్వరునికి బిల్వదళాలను సమర్పిస్తే ఏది మనసులో ధర్మమైన కోరిక ఉంటుందో అది నెరవేరుతుంది. అందరూ చెప్పండి, ఓం నమః శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్.